తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ నుంచి ప్రారంభం కానున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు నువ్వా నేనా అన్నట్లు సవాళ్లు కత్తులు దూసుకోనున్నారు. ఇవాళ నుంచి సభలోనే హోరాహోరీగా మాటల యుద్ధం మొదలు పెట్టనున్నారు. అధికార పార్టీకి చెక్ పెట్టేందుకు ప్రతిపక్షం ప్లాన్ చేస్తుంటే ప్రతిపక్షాన్ని ఇరుకుని పెట్టేందుకు అధికార పక్షం సన్నద్ధమవుతుంది. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘన విజయం, గ్రామ పంచాయతీ ఎన్నికలో గణనీయమైన స్థాయిలో సర్పంచులను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్సాహంతో ఉన్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత కేసీఆర్ కాంగ్రెస్ పైన ప్రభుత్వం పైన చేసిన అనేక కామెంట్లు అగ్గి ఇంకా రాజుకుంటూనే ఉంది. దానికి తోడు అసెంబ్లీ వచ్చిలో మాట్లాడాలని సీఎం మంత్రులు కేసీఆర్కు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సభకు వస్తారని ప్రకటించడంతో అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా మారాయి. ఈ అసెంబ్లీ సెషన్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా గోదావరి నదీ జలాల్లో తెలంగాణ హక్కుల రక్షణ, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన, హిల్ట్ పాలసీ, రైతు భరోసా, యూరియా కొరత, బీసీ రిజర్వేషన్ అంశాలు తెర మీదకు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయా సమస్యలపై ప్రతిపక్ష పార్టీలు సంధించే ప్రశ్నలను, సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు సన్నద్ధం అవుతున్నారు. తొలి రోజు సభ ఎన్ని రోజులు జరుగుతుందో బీఏసీ సమావేశంలో షెడ్యూల్ను ఖరారు చేయనున్నారు. జనవరి 2వ తేదీ నుంచి జరిగే సభ కీలకం కానుంది. ఒకరోజు కృష్ణా జలాలపైన, మరుసటి రోజు గోదావరి జలాలపైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ నీటి హక్కులు, ఆ 2 నదులపై నిర్మించడానికి తలపెట్టిన ప్రాజెక్టులపైన లోతైన చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు సభకు కేసీఆర్ వస్తారన్న ప్రచారం నేపథ్యంలో నదీ జలాలు, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై సభ్యులకు అవగాహన కలిగించే అవకాశం ఉంది. కేసీఆర్ సభలో లేవనెత్తే అంశాలను ధీటుగా కౌంటర్ ఇచ్చేందుకు ముఖ్య నేతలు సిద్ధమవుతున్నారు. బీసీ రిజర్వేషన్ అంశంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరు ఎండగట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. యూరియా కొరతపై కేంద్రం వివక్షతను చూపిస్తోందని అనేక వేదికలపైన కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించింది. ఈ అంశంపై కూడా కేంద్రం తీరును నిరసించాలని హస్తవ నేతలు భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కార్ రేసు, కవిత బీఆర్ఎస్ పైన చేస్తున్న విమర్శలు కూడా సభలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.